అందరికీ నమస్కారం. సో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే చాలు పేరెంట్స్ కూడా ఎంచక్కగా లీవ్స్ పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు స్టే చేయాలి, సో ఎక్కడ స్టే చేయాలి, ఎంత మనకు కలిసి వస్తుంది, అక్కడ మనకి ఫుడ్ బాగుంటుందా లేదా, ఆ ప్లేస్ బాగుంటుందా లేదా, ఇలా చాలా 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 ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం. సో హైదరాబాద్ కూడా ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం అనమాట. సో మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో ప్రాంతాల నుంచి జనాలందరూ తరలి వస్తూ ఉంటారు. సో మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనం దిగే హోటల్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాము, అక్కడ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం, అంబియన్స్ చాలా బాగుండాలి అని చెప్పి అనుకుంటాము. మరి వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం, అదిగో ఆర్వి గ్రాండ్ హోటల్. సో ఆర్వి గ్రాండ్ హోటల్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి మీరు ఎక్కడ వినుండరు, చూసి కూడా ఉండరు. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ 5 ఫ్లోర్స్ ఉంటాయంట. 5 ఫ్లోర్స్లో ఒక్కొక్క దాంట్లో 4 ఫ్లాట్స్ అనమాట, అంటే 4 రూమ్స్ చెప్పున ఉంటాయి. సో మనకి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క స్టేట్ అంబియన్స్తో వీళ్ళు ఫిల్ చేశారంటే, అంటే తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఇలా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన అంబియన్స్తో చాలా కలర్ఫుల్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందంట. అలాగే ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే మరిన్ని ఫెసిలిటీస్ కూడా బోల్డన్ని ఉంటాయంట. మరి అవన్నీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం తప్పకుండా లోపలికి వెళ్ళి ఆ రూమ్స్ని చూడాల్సిందే, ఆ మేనేజర్తో మాట్లాడాల్సిందే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వచ్చేసాము. సో ఇదిగో ఇదంతా కూడా రిసెప్షన్. అండ్ మీరు ఎంటర్ అవ్వగానే చూసేసేయచ్చు. ఇందాక నేను అంబియన్స్ అన్నాను కదా, సో మనకి ఇక్కడ అన్ని అంబియన్సెస్ కనిపిస్తాయి అనమాట. దుబాయ్, అలాగే భూటన్. సో అక్కడ చూసినట్లయితే కనుక మనకి ఆగ్రా, తమిళనాడు, ఇలాగ కింద ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు రూమ్స్ ఒక్కొక్కటి ఇంకెంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తుంటారు కదా. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు చూద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, అలా వెళ్ళి చూసేద్దాం. చాలా కొత్తగా ఉంది. సో సైడ్స్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. మీకు చెప్పినట్టుగా నేను ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క అంబియన్స్ అనమాట, ఒక్కొక్క ప్లేస్కి సంబంధించిన థీమ్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఈ రూమ్లోకి వెళ్దాము. ఇదంతా కూడా కర్ణాటక ప్లేస్కి సంబంధించింది అనమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి. వావ్, చూడంగానే రూమ్ చాలా చాలా బాగుంది. సో చాలా క్యూట్గా ఉంది, హ్యాపీగా ఒక చిన్న ఫ్యామిలీ ఈ రూమ్లో స్టే చేసేసేయచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి డిలెక్స్ రూమ్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా ఇంతకు నేను చెప్పినట్టుగా కర్ణాటక థీమ్తో మనకి ఈ రూమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఆ థీమ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మురుదేశ్వర టెంపుల్లో మనకి ఆ శివుడు ఎలా అయితే ఉంటారో ఆ మురుదేశ్వర టెంపుల్ అంతా కూడా ఆ థీమ్తో ఈ రూమ్ అనేది ఉందన్నమాట. చాలామంది అనుకుంటారు కదా, అరే టెంపుల్ థీమ్ ఉంటే బాగుండు, విలేజ్ థీమ్ ఉంటే బాగుండు, ఇట్లా అని చెప్పేసి. సో అండ్ యా, వావ్, చాలా సాఫ్ట్గా, చాలా కంఫర్టబుల్గా, అండ్ మనం సపరేట్గా కూర్చోడానికి ఒక చిన్న టేబుల్ లాగా అరేంజ్ చేశారు. అట్ ద సేమ్ టైం కొంచెం టైం పాస్ అవ్వడానికి ఒకవేళ రూమ్లోనే ఉంటే ఒక టీవీ, ఒక చిన్న కెటిల్, కప్స్, సో ఇవన్నీ కూడా నీట్గా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇది ఎగ్జిక్యూటివ్ రూమ్. సో ఇలాగే ఫస్ట్ ఫ్లోర్లో కర్ణాటకకి సంబంధించిన రకరకాల ప్లేసెస్కి ఆ థీమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఊరికే జస్ట్ ఇంకొక రూమ్ కూడా మీరు ఓవరాల్గా అలా చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇది వావ్, దీంట్లో ఏముంది, ఇది ఇట్లా ఎంటర్ అవుతూనే వావ్, ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంది. వావ్, దీన్ని మీరు గుర్తుపట్టారా? ఇదేంటో తెలుసా? కర్ణాటక, అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కర్ణాటక థీమ్ అన్నాను కదా. ఇంకొక రూమ్లోకి వచ్చాము. ఇదంతా కూడా లలితా మహల్ ప్యాలెస్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి ఆర్వి గ్రాండ్ హోటల్ వాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్క రూమ్ ఒకటే కాకుండా డిఫరెంట్గా మంచి అంబియన్స్తో ప్లాన్ చేశారనమాట. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కర్ణాటకలోనే డిఫరెంట్ ప్లేసెస్తో ఉంటుంది. సో మరి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ప్లేస్ చూడంగానే టక్కుమని ఎవరైనా సరే చెప్పేసేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా విజిట్ చేయాలి అనుకునే ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా కేరళనే. ఇక్కడ మీరు చూసారా? సో కథాకళి మొత్తం అంబియన్స్ అంతా కూడా ఇలా ఉంది. ఎంత బాగుందో కదా. ఇక్కడ డ్యాన్స్ చేస్తూ మంచి పోజ్ పెట్టి ఇదంతా కూడా కథాకళి, మంచి భరతనాట్యం, కూచిపూడి, అంటే ఆ ఫ్లేవర్తో నింపారనమాట, ఆ థీమ్స్తో ఇదంతా కూడా. సో మనం ఒక రూమ్లోకి వెళ్దాము, ఈ రూమ్లోకి ఎంటర్ అవుదాము, ఈ రూమ్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం.
చాలా ప్లెజెంట్గా. సో చక్కగా కేరళ థీమ్తో ఈ రూమ్ అంతా కూడా నిండిపోయిందండి. ఎంత బాగుందో. నాకైతే సెకండ్ ఫ్లోర్లో ఈ రూమ్ ఎస్పెషల్లీ ఇదిగో ఈ పైన ఆ థీమ్, అలాగే ఇదిగో ఈ థీమ్ అయితే చాలా బాగా నచ్చేసింది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా అదంతా కూడా అలా చూస్తూ బాగుంటుంది. అండ్ రూమ్స్ అన్నా కూడా చాలా, అంటే సమ్మర్ సీజన్ కదా, చాలా చల్లగా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. దేనికి సంబంధించిన కలర్స్ దానికి వేస్తూ, అలాగే వేడి వేడి నీళ్ళు కానీ లేదంటే కనుక కప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ థీమ్స్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇలాగే మనకి ఈ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఇలా కేరళ థీమ్తో నిండిపోయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క రూమ్లో ఇక్కడ ఒక రకం, అలాగే ఇంకొక రూమ్లో ఇంకొక డిఫరెంట్ టైప్స్తో ఉంటుందన్నమాట థీమ్స్. సో ఇప్పుడు నేను ఏ ఫ్లోర్లో ఏ అంబియన్స్ అంటే ఏ థీమ్ వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారో మీకు అర్థమైందా? చూస్తుంటే తెలిసిపోతుంది కదా. చక్కగా గోల్కొండ కోట, బిర్లా మందిర్, సో మక్కా మసీద్, సో బుద్ధుడి విగ్రహము, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో నెహ్రూ జులాజికల్ పార్క్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన హైదరాబాద్ తెలంగాణ థీమ్తో మొత్తం థర్డ్ ఫ్లోర్ అంతా కూడా నిండిపోయిందనమాట. సో ఇందాక నుంచి నేను ఒక్కొక్క ఫ్లోర్లో ఈ రూమ్ ఆ రూమ్ అని చెప్పి చూశాను. ఆ ఎండింగ్ రూమ్ ఇప్పటివరకు చూడలేదు. సో ఆ రూమ్లోకి వెళ్ళి దాంట్లో ఎలాంటి థీమ్ ఉంది అనేది మనం చూసేద్దాం. కమ్ ఆన్. వావ్, నాకు ఇష్టమైన లైట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చక్కగా చార్మినార్. హైదరాబాద్ అంటే మనకి చార్మినార్ గుర్తొచ్చేస్తుంది. సో చూసారు కదా, సూపర్ ఉంది అబ్బా ఈ థీమ్. చక్కగా ఇక్కడ నుంచి మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చార్మినార్, అలాగే అక్కడ గోల్కొండ ఫోర్ట్ ఉంది ఆపోజిట్ సైడ్లో. సో చూడండి, అదంతా కూడా పైన థీమ్ అంతా కూడా ఇదనమాట. అటు సైడ్ థీమ్ అంతా కూడా ఇది. చక్కగా చూస్తూ మంచి మంచి ఫొటోస్ దిగచ్చు. చాలా బాగుందబ్బా. సో నాకైతే బాగా నచ్చేసింది. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్కి వచ్చి ప్లేసెస్ని విజిట్ చేయాలి అని అనుకుంటే, సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా రూమ్స్ కంఫర్టబుల్గా చాలా చాలా బాగుండేవన్నమాట. అదే ఆర్వి గ్రాండ్ హోటల్లో. ఇంకొకటి ఏదైనా రూమ్ చూద్దాం. మనం థర్డ్ ఫ్లోర్లో చార్మినార్ చూసాం కదా, ఇంకొకటి ఏదైనా ఏముంది ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసేద్దాం. సో ఇక్కడ థీమ్ వచ్చేసి అఫ్కోర్స్ మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పేశాను హైదరాబాద్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సెక్రటేరియట్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకి సెక్రటేరియట్ కనిపించేస్తుంది. రూమ్స్ అన్నీ చూసాం కానీ బట్ అసలు ర్యాక్స్లో ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారంటే ఏమేమి పెట్టుకోవచ్చు అనే విషయం తెలియదు కదా. ఒకసారి చూద్దాము. ఓకే, సో మన బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ సేఫ్గా పెట్టేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి లాకర్ లాగా. సో అఫ్కోర్స్ మనకి ఎప్పుడు ఇష్టమైంది మిర్రర్. ఇది ఉంటే చాలా ఆడవాళ్ళకి, నాకైతే మాత్రం చాలా సామాన్ ఎక్కడైనా పెట్టుకుంటాను. అంత పెద్దగా నీట్గా ఉంటే బాగుంటుంది. అండ్ అదిగో మీరు ఒక్కసారి అలా అప్ లుక్ ఇచ్చుకోండి. ఆ పైన థీమ్ ఏముంది అనేది చూడొచ్చు. ట్యాంక్ బండ్, బుద్ధుడి విగ్రహము, అలాగే కేబుల్ బ్రిడ్జ్, ఇదంతా కూడా ఈ అంబియన్స్ అంతా కూడా మనకి ఈ థర్డ్ ఫ్లోర్లో అంటే హైదరాబాద్కి మన తెలంగాణకి సంబంధించిన అంబియన్స్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం. ఎస్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఫోర్త్ ఫ్లోర్. సో విజయవాడ. సో అంటే ఆంధ్ర అనమాట. బేసిక్గా ఆంధ్ర అనగానే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అబ్బా, ఎంత పెద్ద థీమ్తో ఇక్కడ ఉందో చూడండి. కనకదుర్గమ్మ ఆంధ్రప్రదేశ్ రాసేసారని చక్కగా కనకదుర్గమ్మ. ఆ గోపురం ఉంది. అలాగే ఇక్కడ మీరు సైడ్స్లో చూసినట్టయితే అంటే రూమ్స్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమేమైతే ఫేమస్ అవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో రిషికొండ బీచ్ కానీ, బొర్రా కేవ్స్ కానీ, అలాగే వైజాగ్ బీచ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇదిగో ఈ చుట్టుపక్కల మొత్తం చూసేసేయచ్చు అనమాట. వాటన్నిటితో మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమేం ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చో అవన్నీ కూడా ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి ఈ వాల్స్ పైన, బయట వాల్స్లో. బట్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్కి సంబంధించింది ఉంటుంది. సో మనం ఈ రూమ్కి వెళ్ళి చూసేద్దాము దీంట్లో ఎలాంటి థీమ్ మనకి ఉంది ఏంటి అనేది. 404లోకి వచ్చేసాము. ఇక్కడ ఏం అంబియన్స్ ఉంది ఏంటి థీమ్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన ఫేమస్ టెంపుల్ యాగంటి టెంపుల్, ఆ థీమ్ ఉంది. అలాగే ఇటు సైడ్ వచ్చి ఇదిగో ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది చంద్రగిరి ఫోర్ట్, అలాగే ఇది
కోదండరామ టెంపుల్. సో ఇలాగ 2 టెంపుల్స్ అండ్ ఒక ఫోర్ట్తో మనకి ఈ రూమ్ అయితే కవర్ అయిపోయి ఉందన్నమాట యాజ్ యూజువల్లీ. సో మన బట్టలు కానీ మన బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి ఒకటి, అలాగే టైం పాస్ చేయడానికి టీవీ, ఒక వాష్రూమ్. సో ముగ్గురు, ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక చిన్న బేబీ పడుకోవడానికి సరిపడా మనకి బెడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. డీలక్స్ బెడ్రూమ్స్ అనమాట. సో డీలక్స్ రూమ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అనేవి కొంచెం 2 సపరేట్గా ఉంటాయి. సో అసలు ఈ రూమ్స్ ఎంత కాస్ట్ ఏంటి అనేది ఇంకా మనకి తెలియదు. జస్ట్ రూమ్స్ మాత్రం చూస్తున్నాం, వీటిలో ఎలాంటి అంబియన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం మెల్లిగా ఇంకొక ఫ్లోర్ కూడా చూసిన తర్వాత ఇక్కడ మేనేజర్ గారు ఉంటారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం మిగతా వివరాలన్నీ కూడా. సో ఇప్పుడు 5th ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th ఫ్లోర్లోకి వచ్చేసాము. 5th ఫ్లోర్ అంతా కూడా మనకి తమిళనాడులో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్కి సంబంధించిన అంబియన్స్తో కూడా నిండిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది చెప్పేసి ఎవరైనా కూడా ఆదియోగి ఇదంతా కూడా లేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాగానే మనకి ఆదియోగే కనిపిస్తారు. ఆయన అలా దర్శనం చేసుకుని అలా లెఫ్ట్లోకి చూస్తే మనకి ఇక్కడ బోల్డ్ అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు తమిళనాడులో ఏ టెంపుల్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మీనాక్షి అమ్మవారి టెంపుల్, అలాగే చాలా చాలా టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన అంబియన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో శ్రీ స్వామినారాయణ టెంపుల్, ఇలా రకరకాల టెంపుల్స్. వావ్, ఎంత బాగుందో కదా ఇది, ఇంత పెద్దగా. సో ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు కదా ధనుష్కోడి రోడ్ పాయింట్ వ్యూ అనమాట. ఈ పక్కన కూడా మనకి చక్కగా కూడా ఈ లేక్తో ధనుష్కోడి రోడ్ పాయింట్ ఇదంతా కూడా. సో ఆ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎనీవే ఓవరాల్గా మనకి 5th ఫ్లోర్ అంతా కూడా ఇలా కవర్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. సో తమిళనాడుకి సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్తో ఆ అంబియన్సెస్తో. సో మనం ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, పాలు పొంగించడం అంటే నాకైతే సంక్రాంతి కనిపించింది అబ్బా. సంక్రాంతికి యూజువల్గా ఆ పైన అంతా కూడా సో అదిగో ఆడవాళ్ళలాగా పాలు పొంగించడాలు, అదిగో ఇదంతా కూడా సంక్రాంతికి సంబంధించిన అంబియన్స్తో పాటు మనం ఇటు సైడ్ చూసినట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో తమిళనాడు అంటే జల్లికట్టు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో జల్లికట్టులో ఎంతోమంది పాల్గొనే వాళ్ళు, దాన్ని చూసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా జల్లికట్టుకు సంబంధించిన అంబియన్స్. సో ఇలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రూమ్లో రకరకాలైన అంబియన్స్. సో 5th ఫ్లోర్ అంతా కూడా తమిళనాడు. సో తమిళనాడు నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా సో మన ఆర్వీ గ్రాండ్ హోటల్కి వచ్చేసి ఇలా 5th ఫ్లోర్ తీసుకుంటే మనకి అంటే మీ నేచర్కి తగ్గట్టుగా దానికి సంబంధించిన అంబియన్స్ అన్నీ కూడా ఉంటాయి. రూమ్లో ఫుల్ఫిల్ అయిపోతుంది, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో కమాన్ అన్నీ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళి మేనేజర్తో మాట్లాడదాము. ఇక్కడ రూమ్స్ ఒక్కొక్కటి ఎంత ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఆర్వీ గ్రాండ్ హోటల్లోకి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఎలాంటి రకమైన అంబియన్స్ ఉంటుంది, దేనికి సంబంధించి ఉంటుంది, ఇవన్నీ కూడా మనము చూసేసాం కదా. సో ఇప్పుడు మనతో పాటు ఏంటంటే ఆర్వీ గ్రాండ్ హోటల్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అవి జస్ట్ చూసాం కానీ ఇంతవరకు వాటికి అంటే ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, ఫుడ్ విషయం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోలేదు. అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. జశ్వంత్ గారు హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా, సో మాకు ఈ ఆర్వీ గ్రాండ్ హోటల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. లైక్ ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పట్టొచ్చు, సో మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అవన్నీ కూడా. మీరు అన్నట్టుగా మన హోటల్ టోటల్గా ఆర్వీ గ్రాండ్ వచ్చేసేసి మియాపూర్ మెట్రో నుంచి కేవలం ఒక 5 minutes డిస్టెన్స్ అండి. మియాపూర్ మెట్రో దిగిన తర్వాత కేవలం ఒక 5 minutesలోనే వచ్చేయచ్చు. మియాపూర్లో మయూరి నగర్లో మన హోటల్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట, ఆర్వీ గ్రాండ్ హోటల్. టోటల్గా మన దగ్గర 27 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈచ్ రూమ్లో మనం 2 to 3% ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం 2 to 3% అకామిడేట్ చేసుకోవచ్చు ఈచ్ రూమ్లో. 27 రూమ్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే పార్టీ స్పేస్ వచ్చేసేసి అప్ టు 30 to 40 మెంబర్స్ వరకు పార్టీ స్పేస్ కూడా ఉందన్నమాట టాప్ ఫ్లోర్లో. అలాగే అక్కడ 2 రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేసు ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకొని మనం ఏదైనా పార్టీ మూడ్లోకి వెళ్ళాలనుకున్నా సరే అక్కడ మనకి కన్వీనియంట్ గా రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. అలాగే మనం డైలీ బుకింగ్స్ గురించి చూసుకుంటే 24 hours చెక్అవుట్ ఇస్తున్నాం అనమాట. 24 hours చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ రెండు ఇస్తున్నాం మనము. సో మామూలుగా ఇట్లా హోటల్స్ లో అయితే టైం ఉంటుంది కదా, పర్టికులర్ టైం అన్నట్టు మేబీ 12 to నెక్స్ట్ డే 12 అని అట్లా మీకు టైమింగ్స్ ఏముంటాయి? లేదండి, యాజ్ ఆఫ్ నో మన దగ్గర వచ్చేసి 24 hours తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు నెక్స్ట్ డే కి ఇమిడియట్ గా 24 hours లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో 24 hours చెక్ ఇన్ చెక్అవుట్ ఇచ్చేస్తున్నాము. సో ఈచ్ రూమ్ మనము 1999 కి మనం రూమ్ ఇస్తున్నాము.
విత్ బ్రేక్ఫాస్ట్ అండి. వావ్, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండి. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా జస్ట్ 1,999కే మనకి రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఇది నిజంగా మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఫస్ట్ అయితే కనుక ఆ ప్రైస్కి మీరు ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నందుకు. అండ్ ఆర్వి గ్రాండ్ హోటల్లో ఇప్పుడు మనం రూమ్స్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకోవాలా, లేకపోతే ఫస్ట్ ఆన్లైన్ త్రూ బుక్ చేసుకునే ఫెసిలిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఏంటి, ఆ వివరాలు కూడా ఇన్ డీటెయిల్గా చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి, మనం ఆల్రెడీ డిస్ప్లేలో నెంబర్ పెడుతున్నాము. సో డైరెక్ట్గా ఆ నెంబర్ కాల్ చేసినా సరే ఎగ్జిక్యూటివ్స్తో బుక్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ మనం సైట్లో వెళ్ళి బుక్ చేసుకోవాలనుకుంటే perfectstay.in లోకి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అలాగే అన్ని వెబ్సైట్ పోర్టల్స్లో కూడా ఉన్నాయన్నమాట. లైక్ మేక్ మై ట్రిప్ కానివ్వండి, గోఎవిగో, అగోడా, అన్నిట్లోనూ మన హోటల్ అనేది విజిబుల్ లో ఉందన్నమాట. సో ఎవరైనా సరే దాని నుంచైనా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఆర్వి గ్రాండ్ హోటల్లో కొత్త కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో లైక్ ఒక్కొక్క అంబియన్స్ మీరు ప్రొవైడ్ చేయడం, అది కాకుండా ఇంకా మన వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇంకా స్పెషల్ గా కొత్తగా వేరే దాంట్లో కాకుండా మన ఆర్వి గ్రాండ్ హోటల్లోనే దిగాలి అని అంటే మీరు ఏం చెప్తారు, అంటే ఏం ఫెసిలిటీస్? ఫస్ట్ ఫెసిలిటీ అండి, మనం 24 hours చెక్అౌట్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే గెస్ట్ ఏ టైంలో చెక్ ఇన్ అయినా, ఎందుకంటే చాలా మంది ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు అవుట్ సైడ్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లేదంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు రూమ్స్ కావాలన్న ఉద్దేశంలో ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 24 hours చెక్ ఇన్ చెక్అౌట్ ఇచ్చేస్తున్నాము. అలాగే ప్రతి రూమ్ కూడా మనం ఏంటంటే 2 to 3% అన్నట్టు అకామిడేట్ చేస్తున్నాం కదా. ఇన్ కేసు ఎవరైనా ఫ్యామిలీస్ ప్లానింగ్ లో ఉన్నారు, లైక్ ఏదైనా ఈవెంట్ గురించి వచ్చారు, ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ఉన్నా సరే మనం సేమ్ కాస్ట్ లోనే ఇచ్చేస్తాం అనమాట. ఓకే ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఒక రూమ్ కి 100% ఎంతమంది రావాలంటారు? 3% మాక్సిమం వచ్చేది. మాక్సిమం 3, అంతకు మించి ఒక పర్సన్ కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. అంతకు మించి ఎక్స్ట్రా అంటే ఎవరైనా పిల్లలతో వచ్చారు, సో దే కెన్ అకామిడేట్ అండి, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, సో 3 members కి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనకి ఆ రూమ్ అనేది సరిపోతుంది. ఒకవేళ గనక చిన్న పిల్లలు కాకుండా ఇంకెవరైనా పెద్ద పర్సన్ ఉంటే ఆ పర్సన్ కి మాత్రమే చార్జ్ చేస్తారు అంతే. ఓకే ఓకే, మరి ఆ పర్సన్ కి కావాల్సినవన్నీ కూడా మీరు లైక్ ఏదైనా ఎక్స్ట్రా పిల్లో కానీ ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా యూజువల్గా? ఓకే, ఇంకా ఇక్కడ ఫుడ్ గురించి అండి, అంటే బ్రేక్ఫాస్ట్ విషయం, మీరు బ్రేక్ఫాస్ట్ గురించి అని అన్నారు కదా, అంటే ఎట్లా ఏంటి తెలుసుకోవచ్చా? బ్రేక్ఫాస్ట్ మనకి ఫిక్స్డ్ సెట్ మెనూ ఉంటుంది అన్నమాట, అది ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేసు ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తనకి ఏదైనా టీ కాఫీ కావాలి, లేదన్నా ఏదైనా ఫుడ్ కావాలి, లైక్ లంచ్ టైమ్ లో వచ్చారు లంచ్ కావాలి, లేదా ఒకవేళ డిన్నర్ టైమ్ లో కావాలనుకుంటే నియర్ బై ఉన్నటువంటి రెస్టారెంట్స్ నుంచి తెచ్చి సర్వ్ చేస్తారు. సో ఆ కన్వీనియన్స్ కూడా ఉంది. 24 hours వాళ్ళకి ఏ ఫుడ్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. వావ్, సూపర్ సూపర్. సో విన్నారు కదా, ఆర్వి గ్రాండ్ హోటల్లో ఇన్ని రకాలైన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో రావచ్చు. 24 hours చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ అనమాట, 24 hours. అది మామూలుగా అయితే వేరే వేరే హోటల్స్లో కంపల్సరీగా ఇదే టైము లేకపోతే కుదరదు అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అలా కాకుండా మనకు వచ్చే వాళ్ళ అందుబాటుని చూసి మీరు అందిస్తున్నారనమాట. సో వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఎలా ఏంటి రన్నింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ రూమ్ లో మనకి గీజర్ ఫెసిలిటీ ఉంది, ఏసీ రన్నింగ్ లోనే ఉంటుంది. కంప్లీట్ హై పవర్ బ్యాకప్ మన దగ్గర ఉందన్నమాట. ఎందుకంటే జనరేటర్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అప్ టు 50 rooms వరకు యూజ్ చేసే జనరేటర్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేసు ఏదైనా పవర్ ప్రాబ్లం వచ్చి మనకి జనరేటర్ కావాలనుకున్నా కూడా ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. మొత్తం అన్ని కూడా వర్క్ చేస్తాయండి, ఏసీ, టీవీ, ఫ్యాన్స్ అన్ని వర్క్ అవుతాయి. ఓకే, సో మీరు ఇందాక పార్టీ అన్నారు కదా, సో 40 members వరకు కూడా మనకి అక్కడికి ఫిట్ అవుతారు. మేబీ బర్త్డే కానీ, గెట్ టుగెదర్, కిటీ పార్టీ, ఇట్లా రకరకాల పార్టీస్ చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. సో మేబీ ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళే అలాంటి పార్టీస్ చేసుకోవచ్చా, లేదు అంటే కనుక హోటల్ రూమ్ కాకుండానే జస్ట్ సపరేట్ గా కూడా పార్టీకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అండి, ఓన్లీ పార్టీ ఫంక్షన్ లో కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో పార్టీ హాల్ ఇచ్చేస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది అవుట్ సోర్సింగ్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, అంటే పార్టీకి ఎంత మీరు తీసుకుంటారు అమౌంట్ ఏంటి? డిపెండ్స్ అపాన్ మెంబర్స్ ని బట్టి పార్టీ అమౌంట్ అనేది వేరేట్ అవుతుంది. ఓకే, మినిమం టు మాక్సిమం 40 అని అన్నారు. మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఒక 10% వరకు నుంచి చేసుకోవచ్చు. 10% నుంచి. సో 10% నుంచి 40% వరకు కూడా సరిపోయే పైన పెంట్ హౌస్ లాగా అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునేటందుకు కూడా మనకి స్కోప్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకెక్కడ కూడా మనం ఏవో హోటల్స్లో చూసుంటాము, జస్ట్ వచ్చి ఫుడ్ని లేదంటే ఆ రూమ్స్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇట్లా వచ్చి ఈ ఫెసిలిటీని కూడా మనకు అందించడం అనేది ఫస్ట్ టైం. అది కేవలం ఆర్వి గ్రాండ్ హోటల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి హోటల్ అయితే మాత్రం చాలా బాగుందండి నిజంగా. ఆ అంబియన్స్ అయితే నిజంగా అంటే రకరకాల ప్లేసెస్ నుంచి మేబీ కొంతమంది తమిళనాడు నుంచి రావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి రావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంబియన్స్ పెట్టారు కదా, ఒక హ్యాపీనెస్. సో వాళ్ళకి వాళ్ళ ఏరియాలోనే ఉన్నట్టు ఒక ఫీల్, ఆ ఊళ్ళోనే ఉన్నట్టు అలాంటి అంబియన్స్ని క్రియేట్ చేసి మనకి హోటల్ అనేది తయారు చేయడం జరిగింది. చాలా బాగుందండి. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో
చూసారు కదా లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయానండి. చాలా చాలా బాగుంది. సో సౌత్కి సంబంధించిన ప్లేసెస్ అన్నీ అనమాట. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఇలా ఒక్కొక్క ఫ్లోరు అంబియన్స్తో అయితే ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే వాళ్ళు ఇక్కడ పార్టీ ఇది కూడా ప్రొవైడ్ చేస్తామని అన్నారు. అంటే ఎవరైనా పార్టీస్ చేసుకోవాలంటే వాళ్ళకి కూడా ప్లస్ అనేది చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ ఆర్వి గ్రాండ్ హోటల్. సో మీరు తప్పకుండా హైదరాబాద్కి వచ్చి ఏమైనా ప్లేసెస్ చూడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్వి గ్రాండ్ హోటల్కి వచ్చి విజిట్ చేయండి. 100% మీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు.